వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో మొదటి అంశం ఏంటంటే, సగటున భారతీయుడు నెలకి 31 జీపీలు వినియోగించడం జరుగుతుంది అని ప్రకటించడం జరిగింది. అంటే సగటున నెలకు ఒక భారతీయుడు ఎవరైతే ఇండియన్ ఉంటారో ఈ ఇండియన్ సగటున 31 జీపీని ఉపయోగించడం జరిగినది. అంటే 31 జీపీల కంటే ఎక్కువ ఉపయోగిస్తున్నారు. అయితే గతంలో 2024 డేటా ప్రకారం సగటున 27.5 జీపీలను గతంలో వినియోగించుకునేవారు. ప్రస్తుతం 31 జీపీకి పెరిగినట్లుగా మనకు ప్రకటించడం జరిగింది. ఈ రిపోర్ట్ని ప్రకటించిన సంస్థ ఏది అని గమనించినట్లయితే నోకియా అనే ఒక పరిశోధన సంస్థ వెల్లడించడం జరిగింది. అంటే భారతదేశంలో వేగవంతమైన నెట్వర్క్ అండ్ భారతదేశంలో 5G నెట్వర్క్ రావడము అండ్ AI ఆధారిత యాప్లు అండ్ 4K వీడియోలు ఇలాంటి వాటి వలన సగటు నెలసరి ఈ యొక్క ఇంటర్నెట్ వాడకం 31 జీపీలకు పెరిగినట్లు, 31 కంటే ఎక్కువ జీపీలు పెరిగినట్లు ఈ నోకియా అనేది ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే, ఢిల్లీ ప్రభుత్వం లఖ్పతి బిటియా యోజన అనే ఒక పథకాన్ని ప్రకటించడం జరిగింది. లఖ్పతి బిటియా యోజన అనే పథకమును ప్రారంభించడం జరిగినది ఢిల్లీ గవర్నమెంట్. అంటే ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది సార్ అంటే, పుట్టినప్పటి నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే వరకు, గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉంటుందో ఈ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే వరకు 1.2 లక్షల ఆర్థిక సహాయంను ప్రకటించడం జరుగుతుంది. అంటే ఉన్నత విద్యా ప్రోత్సాహకాలు అండ్ మరియు బాల్య వివాహాల నివారణ అండ్ దానితో పాటు ఆర్థిక భద్రత, సామాజిక సాధికారిత కోసం ఇచ్చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే పుట్టిన వెంబడే ఉంటారో వాళ్ళకి 11,000 రూపాయలు చెల్లించడము అండ్ 1, 6, 9, 11, 12 తరగతుల సమయంలో 5,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అండ్ డిప్లొమా అండ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పుడు 25,000 రూపాయల వరకు ఈ ఢిల్లీ ప్రభుత్వం ఈ లఖ్పతి బిటియా యోజన అనే పథకం ద్వారా 1.2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించింది. ముఖ్యంగా ఇది మనకు చూసుకుంటే ఎవరికి ఎలిజిబుల్ అవుతారు సార్ అంటే, ఢిల్లీలో స్థానికంగా నివాసం 3 సంవత్సరాలు నివాసుడై ఉండాలి అండ్ వారి యొక్క వార్షిక ఆదాయం 1.20 లక్షల లోపు ఉండాలి అండ్ ఒక కుటుంబంలో గరిష్టంగా 2 ఆడపిల్లలకి ఈ పథకం అనేది వర్తిస్తుంది. అండ్ జనన ధృవీకరణ పత్రము అండ్ ఆదాయ ధృవీకరణ పత్రము అండ్ నివాస ధృవీకరణ పత్రము ఇవన్నీ కూడా ఈ లఖ్పతి బిటియా యోజన పథకం కింద మనం అప్లై చేసుకుంటే ఇలాంటివన్నీ కూడా వర్తించే విధంగా ఈ ఢిల్లీ ప్రభుత్వం తీసుకురావడం జరిగినది. నెక్స్ట్ కరెంట్ న్యూస్కి వెళ్ళిపోతే, టుడే నెక్స్ట్ కరెంట్ న్యూస్ ఏంటి సార్ అంటే, కంప్యూటేషన్ థింకింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్య ప్రణాళిక. దీన్ని మనం కంప్యూటేషనల్ థింకింగ్ అండ్ AI కరికులం అనే పేరుతో పిలవడం జరుగుతుంది. కంప్యూటేషన్ థింకింగ్ అండ్ AI కరికులం అనే పేరుతో పిలిచారు. దీనిని 2026-27 విద్యా సంవత్సరంలో భాగంగా ఈ పథకాన్ని ప్రకటించడం జరుగుతుంది మనకి. అంటే ముఖ్యంగా దీనిని ఎవరు ప్రకటించారు సార్ అంటే, విద్యా మంత్రిత్వ శాఖ ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉంటుందో ఈ విద్యా మంత్రిత్వ శాఖ దీనిని ప్రకటించడం జరిగినది ఈ పథకంను. అంటే ముఖ్యంగా 3 నుంచి 5 తరగతుల మధ్య
ఏదైతే కంప్యూటింగ్ థింకింగ్ అండ్ ఏఐ కరికులం ద్వారా 3 నుంచి 5 తరగతులకు సంబంధించి ప్రాథమిక ఆలోచన తర్కంను ప్రవేశపెట్టడం అండ్ కార్యాచరణ ఆధారిత అభ్యాసనం అంటే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ తీసుకురావడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత 6 నుంచి 8 తరగతుల మధ్య ఏఐని పరిచయం చేయడం, కోడింగ్ ప్రాథమికంగా అంశాలు చేర్చడం అండ్ ఆధునిక ఆవర్తన అంశాలను దీంట్లో జోడించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 2026-27 సంవత్సరానికి విద్యా సంవత్సరానికి గాను ఓకే కంప్యూటింగ్ థింకింగ్ ఏఐ కరికులం అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని 2 విధాలుగా విడగొట్టారు. 3 నుంచి 5 తరగతుల మధ్య ప్రాథమిక గణన అంటే ఎలాంటివైతే మ్యాథమెటిక్స్ అండ్ థింకింగ్ అండ్ దానికి సంబంధించిన వాటిని ఇచ్చేయడము అండ్ దాని తర్వాత ప్రాజెక్ట్ బోధన అనేది ఉంటుంది. 6 నుంచి 8 తరగతుల మధ్య ఏఐ కోడింగ్ లాంటివి ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. అదే మనకి దీనికి ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఆధారంగా దీనిని తీసుకురావడం జరిగినది. ఓకే, ఇంకో అంశం ఏంటి సార్ అంటే ఆర్ఎస్ అకాడమీలో ప్రతి ఆదివారం గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్ఆర్బికి సంబంధించిన ఎగ్జామ్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్తో పాటు మనకి ప్రతి ఆదివారం ఆర్ఎస్ అకాడమీ తరపున ఫ్రీ ఆఫ్లైన్ కరెంట్ అఫైర్ క్లాసులను అందించడం జరుగుతుంది. ముఖ్యంగా పోటీ ప్రపంచంలో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అంటే ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 1 గ్రూప్ 2 మరియు ఆర్ఆర్బి ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అంటే ఫ్రీగా అందించడం జరుగుతుంది. అంటే మానవ దృక్పథంతో మా ఆర్ఎస్ అకాడమీ తరపున మేము చేసే సహాయం ప్రతి ఆదివారం మీకు ఫ్రీగా ఉచితంగా ఆఫ్లైన్లో కరెంట్ అఫైర్ బోధన అనేది అందించడం జరుగుతుంది. కాబట్టి ముందుగా మీరు స్క్రీన్ పైన కనబడే నంబర్కి ఫోన్ చేసి మీ పేర్లను నమోదు చేసుకోగలరు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే కోస్టారికా అనే దేశం చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఏ సార్ అంటే మనకి కోస్టారికా అనే దేశం ఒక కొత్త యాప్ను కోస్టారికా అనే దేశము ఒక కొత్త యాప్ని తీసుకురావడం జరిగింది. ఆ యాప్ పేరు ఏంటి సార్ అంటే ఐసిపి అనే యాప్ను తీసుకురావడం జరిగింది. అంటే ఈ యాప్ ఎందుకు ఉపయోగపడుతుంది సార్? ఐసిపి అనే యాప్ ముఖ్యంగా ఇది ఉచితంగా అందించే స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ లేదా యాప్. ఎవరైతే పాము కాటు గురవుతారో ఈ పాము ఏదైతే ఉంటుందో ఈ పాము కాటు గురవుతారో ఆ పాము కాటుకు సంబంధించిన ప్రాథమిక చికిత్స అండ్ ఆ పాము కాటుకు నివారించే మందులు ఇవన్నీ కూడా ఈ ఐసిపి అనే యాప్లో పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా దీనిలో 25 రకాల విషపూరితమైన పాముల గురించి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అంటే దీంట్లో ఫస్ట్ ఎయిడ్ అండ్ దాని తర్వాత పాములకు సంబంధించిన సమాచారము అవన్నీ కూడా ఐసిపి అనే యాప్లో పొందుపరచడం జరుగుతుంది. ఈ కోస్టారికా అనే దేశం దీన్ని తీసుకురావడం జరిగినది. మనకి ఇది పాములను గుర్తించేందుకు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఒక స్మార్ట్ ఫోన్ యాప్ అని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే భారతదేశంలో రక్షణ ఎగుమతులు ఓకే ఇండియాలో ఏవైతే డిఫెన్స్ ఎక్స్పోర్ట్ ఉంటుందో రక్షణ ఎగుమతులకు సంబంధించి ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. ఈ రక్షణ ఎగుమతులు ఏ సంవత్సరానికి సంబంధించినవి సార్ అంటే 2025-26 సంవత్సరానికి సంబంధించి ఈ ఎగుమతులను ప్రకటించడం జరిగింది. ఈ 2025-26లో మొత్తం ఎగుమతులు 38,424 కోట్ల ఎగుమతులు జరిగాయి. అయితే గతంలో 2025 ఫైనాన్స్ ఇయర్లో 24-25 ఫైనాన్స్ ఇయర్లో కేవలం 23,622 కోట్లు మాత్రమే ఎగుమతులు జరిగాయి. అంటే 2025 కంటే 2025-26లో మనకి 62.6
66% ఈ రక్షణ ఎగుమతులు అనేవి పెరిగినట్లుగా ప్రకటించడం జరిగినది. అయితే ఈ 2025-26లో రక్షణ ఎగుమతుల్లో గవర్నమెంట్ ఆధీనంలో ఎగుమతులు దాదాపుగా 54.84%. అంటే దాదాపుగా దీని యొక్క విలువ 21,071 కోట్లకు ఉండడం జరుగుతుంది. అదే ప్రైవేట్ కంపెనీలకు సంబంధించి 45.16%, అంటే దాదాపుగా 17,353 కోట్ల రూపాయలు అనేది ఉండడం జరుగుతుంది. అంటే ప్రభుత్వ ఎగుమతులు చూసుకుంటే 151% ఎగుమతులు పెరిగాయి. అదే ప్రైవేట్ లో చూసుకుంటే మనకి 14% ఎగుమతులు అనేవి పెరిగినట్లుగా ప్రకటించడం జరిగినది. అంటే ముఖ్యంగా భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనే పథకం ద్వారా దీనిని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి అన్న, భారతదేశంలో రక్షణ ఎగుమతులు ఎంత శాతం పెరిగాయి అండ్ గవర్నమెంట్ సెక్టార్ అండ్ ప్రైవేట్ సెక్టార్ విడగొట్టినప్పుడు ఎలాగ ఉన్నాయి అనేవి కొద్దిగా జాగ్రత్తగా దీన్ని పరిశీలిస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే జమ్మూ అండ్ కాశ్మీర్ లో భూమి లీజుపై స్థానికేతరుల పైన ఈ నిషేధం కోసం కీలక బిల్లును ప్రవేశపెట్టడం జరిగినది. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి సంబంధించిన తన్వీర్ సాదిక్. అంటే గతంలో 1860లో జమ్మూ అండ్ కాశ్మీర్ భూ మంజూరు చట్టం 1960ని తీసుకొచ్చాడు. ఈ 1960 జమ్మూ అండ్ కాశ్మీర్ భూ మంజూరు చట్టం ప్రకారం ఎవరైతే స్థానికులు కాకుండా వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు భూములను లీజుకు తీసుకోవడానికి అర్హులు లేరు. అయితే దీనిని మారుస్తూ 2022లో ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ 2022లో చేసిన ఈ చట్టం ఏదైతే ఉంటుందో దాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని తీసుకురావాలి. అంటే స్థానిక ఏతరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ భూములు తీసుకోవడానికి అర్హులు కాదు అని ప్రకటించడం జరగాలి అని ఒక బిల్లును తీసుకొచ్చారు మనకి. దీనిని అక్కడ ఉండే స్థానిక రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడక్ అనేది 2019లో మనకి యూనియన్ టెరిటరీగా మారడం జరిగినది. అయితే మన భారతదేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్ శాసనసభ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం. అండ్ ఢిల్లీ అండ్ పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి కూడా భారతదేశంలో ఒక శాసనసభ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి భారతదేశంలో కొత్తగా డెంగ్యూ వ్యాక్సిన్ అనేది రావడం జరుగుతుంది. భారతదేశంలో కొత్తగా డెంగ్యూ వ్యాక్సిన్ ని తీసుకురావడం జరిగింది. ఈ డెంగ్యూ వ్యాక్సిన్ ఎవరు తయారు చేస్తున్నారు సార్ అంటే జపాన్కు చెందిన టకేడా అనేది అండ్ హైదరాబాద్ చెందిన బయోకెమికల్ అంటే ఈ టకేడా జపాన్ అండ్ బయోలాజికల్ ఈ హైదరాబాద్ చెందిన రెండు కూడా దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది 2026 నాటికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా అనే చొరవ కింద వీటిని డెవలప్ చేయడం జరుగుతుంది వీటిని. అయితే దీనికి సంబంధించి DCGI కూడా ఆమోదం తెలపడం జరుగుతుంది దీనికి. ఇది అంటే త్వరలో మనకి డెంగ్యూకి సంబంధించి క్యూడెంగా అనే వ్యాక్సిన్ ని జపాన్ సంబంధించిన టకేడా అండ్ హైదరాబాద్ చెందిన బయోలాజికల్ ఈ రెండు కూడా ఈ వ్యాక్సిన్ ని త్వరలో భారతదేశంలో దీనిని ప్రవేశపెట్టనున్నాయి అని ప్రకటించడం జరిగినది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే స్పెయిన్ యొక్క సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఒక మహిళ యొక్క పర్మిషన్ లేకుండా చెయ్యిని
చేయి పైన ముద్దు పెడితే అది లైంగిక దాడే అని తీర్పునివ్వడం జరిగినది. స్పెయిన్ కోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన చూడండి అన్న. ఏ దేశం ఇటీవల మహిళల చేయిని వాళ్ళ యొక్క పర్మిషన్ లేక ముద్దు పెడితే లైంగిక దాడిగా ప్రకటించింది అంటే స్పెయిన్ కోర్టు ప్రకటించడం జరిగినది. ఇది 2023లో ఒక బస్ స్టాప్ లో జరిగిన ఒక సంఘటన అలాగా మనకి సుప్రీంకోర్టు డైరెక్ట్ గా తీర్పునివ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. స్పెయిన్ సుప్రీంకోర్టు మహిళల పర్మిషన్ లేకుండా వాళ్ళ యొక్క చేతిని ముద్దు పెట్టడం కూడా ఇదే నేరం కింద, లైంగిక దాడి కిందనే ప్రకటించినట్లుగా ప్రకటించారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఢిల్లీ హైకోర్టు ఒక 29 అంకెలు కలిగిన పదమును ఉపయోగించడం జరిగినది. ఓకే, దాన్నే ఏమంటాం సార్ అంటే మనము ఫ్లో, ఏమంటాం సార్ అంటే ఫోక్. ఓకే, ఫోక్, సి, నౌ, సి, నై, హిల్, ఈ, ఫిల్, ఈ, ఫికేషన్ అనే 29 పదాలను ప్రకటించడం జరిగింది. అంటే ఢిల్లీ హైకోర్టు గతంలో నిర్మలా సీతారామన్ పైన నేరారోపణకు సంబంధించి ఒక కేసు వస్తే దాన్ని కొట్టివేస్తూ 29 పదాలు కలిగిన ఒక పదాన్ని ఉపయోగించడం జరిగినది. దీనికి అర్థం ఏంటి సార్ అంటే పనికి రానిది లేదా విలువ కానిది అని ప్రకటించడం జరిగినది. దీంట్లో ఫ్లోకి అంటే గడ్డి పూచ వంటిది అని అర్థం, నౌసి అంటే విలువ లేనిది అని అర్థం. ఓకే, దాని తర్వాత మనకి నిహిలి అంటే శూన్యం, పిలి అంటే వెంట్రుకలు లాగా మనకి దీనికి మూలం తీసుకొని ఈ 29 పదాలు కలిగిన అక్షరాల సంబంధించిన నేర ఆరోపణను నిర్మలా సీతారామన్ పైన ఉన్న దాన్ని కొట్టివేయడం జరిగినది. ఇది ఈరోజు జరిగిన కరెంట్ అఫైర్. అండ్ దానితో పాటు ప్రతి ఆదివారం ఫ్రీ కరెంట్ అఫైర్ ని మన ఆర్ఎస్ అకాడమీ ఆఫ్లైన్ లో మీకు ఫ్రీగా అందిస్తుంది. ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 1, గ్రూప్ డి అండ్ డిఎస్సి ఇతర ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆర్ఎస్ అకాడమీ కర్నూల్, మీ స్వామి సార్. జై హింద్.